హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయని అడిగట్ల. సో ఇక్కడ నేను వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే ఒక దోశను ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు నేను ఓట్స్ తీసుకుంటున్నాను అండ్ అలాగే ఒక జొన్న పిండి తీసుకుంటున్నాను. సో జోవర్ ఫ్లోర్ అనమాట. జోవర్ ఫ్లోర్ మనకి డీమార్ట్లో ఈజీగా దొరికేస్తుంది. ఓట్స్ని ఇలాగా మిక్సీలో వేసుకోవచ్చు, ఆరెల్స్ ఓట్స్ని అలానే వేసేసి దాన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టినా సరిపోతుంది. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టి దాన్ని మెత్తగా పౌడర్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. అండ్ దీని తర్వాత జోవర్ పిండి ఉంది కదా, జొన్న పిండి ఇదే అనమాట. సో దీన్ని కూడా ఎంతైతే ఓట్స్ పౌడర్ తీసుకున్నానో అంతే ఈ పిండిని కూడా క్వాంటిటీ తీసుకొని దీన్ని కూడా యాడ్ చేసి దాంట్లో ఒక హాఫ్ ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను అండ్ సాల్ట్ యాడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ కారం, మిర్చి అలాంటివి కూడా వాడచ్చు. ఇక్కడ మమ్మీ వాళ్ళు తింటారు కాబట్టి నేను మిర్చి ఏమీ యాడ్ చేయటం లేదు, ఓన్లీ ఆనియన్ అండ్ జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక 2 టీ స్పూన్ పెరుగు యాడ్ చేస్తాను. సో ఇలా వేసుకుంటే మనకేంటంటే కొంతమంది బాగా రావాలని చెప్పి తినే సోడా అలాంటివి వాడుతూ ఉంటారు. మనం అవి ఏమీ యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ మనం సాల్ట్ ఒకటి వాడితే సరిపోతుంది. సో నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, అది మంచిదని చెప్పారని వాడుతున్నాను. ఎంత మంచిగా తెలియదు కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇప్పుడు పెరుగు యాడ్ చేశాను కదా, మొత్తం అన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి మంచి టెక్స్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తాను బ్యాటర్ని. సో ఇలాంటి స్పూన్ అయితే మనకి కొంచెం బీటర్ అనమాట ఇది. సో దీనివల్ల బాగా మిక్స్ అవుతుంది, ఎక్కడ లంప్స్ లేకుండా ఉండలు లేకుండా ఉంటాయి అన్నమాట. సో ఆనియన్స్ అన్నీ వేసేసాను కదా. ఈ దోశ ఏంటి అంటే వారానికి 3 డేస్ అయినా తినాలి మనం. వెయిట్ మేనేజ్మెంట్ మనం చేస్తున్నాం, వెయిట్ లాస్ కాదు. వెయిట్ లాస్ చేయాలి అంటే కనుక రెగ్యులర్గా తినాలి. ఆరెల్స్ మనం ఆల్రెడీ మంచి వెయిట్లో ఉన్నాము అంటే దాన్ని పాడవకుండా అండ్ పెరగకుండా తగ్గకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి మంచి మంచి దోశలు తింటూ ఉండాలి. వీక్లీ ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ తింటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా డైట్లో భాగంగా మనం రెగ్యులర్గా చేసేసుకుంటే మనకి లైఫ్ అలవాటు అయిపోతుంది అనమాట. ఇవే తినాలి ఇవి, అండ్ ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అలా. సో ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయింది. సో నేను దోశ వేసేస్తున్నాను. చూసారు కదా, ఈ రకంగా వేయాలి, మరీ పల్చగా వేయకూడదు, అలానే థిక్గా కాదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఎలాంటి చట్నీతో అయినా తినేయచ్చు. అండ్ మోర్ ఓవర్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలనుకున్న పీనట్స్ లాంటి నట్స్ చట్నీస్ తినడం తగ్గించుకోవాలి. అండ్ కోకోనట్ చట్నీ కూడా తగ్గించుకోవాలి, ఫ్యాట్ అందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీరు ఎలాంటి చట్నీ అంటే టమాటీ చట్నీ కానీ ఆనియన్ చట్నీ కానీ తింటే చాలా మంచిదన్నమాట. అండ్ ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. మీకు ఏ ఆయిల్ కంఫర్ట్గా ఉంటే ఆయిల్ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఆలివ్ ఆయిల్ అయితే వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా బాగుంటుందని. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వెయిట్ మేనేజ్మెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ అండ్ ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే మంచి మంచి అలవాట్లు మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. సో స్టే ట్యూన్, బాయ్ బాయ్.